ఎవరికి 51% వాటా రాశారో తెలుసుకునేదాకా నాకు మనశ్శాంతి అనేదే ఉండదు. రగిలిపోతోంది. ఆంటీ, చెప్పు నిషా. ఇప్పుడే ఒక విషయం తెలిసింది. త్రిపాఠి అంకుల్ ఫోన్ చేసి చెప్పారు. ఏంటి నిషా? ఆ చామంతి మన ప్రేమ్ని తీసుకెళ్లి కోర్టులో ఎవరు అనామకుల తరపున వాదిస్తుందంట ఆంటీ. అవునా? అవునంటీ. మీ అబ్బాయి అది చెప్పిందని నల్ల కొట్టేసుకుని వచ్చేసుంటాడు. అవసరం ఉన్నంతసేపు అలా చేస్తారాంటీ? అలాంటి వాళ్లతో ప్రేమ్కి గొడవేంటాంటీ? చామంతి దగ్గరుండి ప్రేమ్ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఊరుకోకండి. ఎందుకు ఊరుకుంటాను నిషా? సమస్య లేదు. ఈ రోజు అది నా చేతిలో చచ్చింది. చంపేయండి, పీడ పోతుంది. హర 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 నగర నగర రోయ్ భ్రష్ట కన్విన్స్ చేస్తుంటే ఆగుతున్నావా? లేదు కదా. ఆ కేస్ నేనే ఒప్పుకున్నాను, నేనే వాదించాను. ఇంకా ఆపేయమ్మా. ఒక అనామకురాలి కేసుని నువ్వు వాదించడమేంట్రా? అసలు నిన్ను లాయర్ కోర్టు వేసుకోవద్దన్నాను. వేసుకుంటాను, అది నా ఇష్టం. నా మాటనే కాదంటున్నావు అన్నమాట. అమ్మా, నీకోసం, నీ ప్రేమని పొందడం కోసం నేను జీవితంలో అన్ని కోల్పోతూ వచ్చాను. నీకోసం అన్ని వదులుకుంటూ వచ్చాను. కానీ నీ ప్రేమని నేను పొందలేకపోతున్నాను. అలాంటప్పుడు కనీసం నా మనసుకు నచ్చినట్టు నేను చదువుకున్న చదువుకి న్యాయం చేసేలైనా బ్రతకాలి కదమ్మా. దానికి కూడా నువ్వు అడ్డొస్తానంటే ఎలా? ఇన్నాళ్ళు నేను కాంప్రమైజ్ అయ్యాను. ఇంకా నేను కాంప్రమైజ్ అవ్వలేను. అవ్వను. వీణ్ణి ఎంత మార్చేసావే! నా కొడుకుని నాకే ఎదురు చెప్పేంత మార్చేస్తావా? నా కొడుక్కి ఏం మందు పెట్టావే? నువ్వేం మాయ చేశావు? నిన్ను చెప్తుంటే నీకు అర్థం కావట్లేదమ్మా? ఇలా బిహేవ్ చేస్తున్నావు? వినమ్మా, తను ఏవి నన్ను మాయ చేయలేదు, ఏ మందు పెట్టలేదు. తన అలాంటిది కాదు, తనది ఏ తప్పు లేదు. వింటున్నావా? నువ్వు చామ్ని కొట్టడానికి వీల్లేదు. ఇప్పుడే కాదు, ఇంక ఎప్పుడు చామంతి మీద చెయ్యెత్తడానికి వీల్లేదు. నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే వాళ్ళకి న్యాయం చెయ్యాలి అనిపించి నేనే ఆ కేసు ఒప్పుకున్నాను, అంతే. దీంట్లో చామంతి ఇన్వాల్వ్మెంట్ లేదు. కొడుకుని కాబట్టి నన్ను తిట్టి కొట్టే హక్కు నీకుంటుంది. బట్ చామంతిని తిట్టడానికి, కొట్టడానికి నీకు, నాకు, ఎవరికి ఏ హక్కు లేదు. ఎవరిచ్చారా అధికారం? తీసుకోవద్దు. నేనే వాదించాను, ఇంకా ఆపేయమ్మా. అయినా ఏంటి బాబు మీరు మీ అమ్మగారిని అంత ఎదిరించి మాట్లాడారు? తప్పుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా జామ్. ఫీల్ అయితే అయ్యుంటారు కదా. జామ్, ఫీల్ అయ్యాను. కానీ ఎన్నో ఏళ్లగా బందీగా ఉన్న నిర్దోషికి ఫ్రీడమ్ ఇస్తే ఎలా ఉంటుందో నాకు కూడా అలాగే ఉంది జామ్. ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందో దీనంతటికీ కారణం నువ్వే జామ్. నేనా? నువ్వే కారణం. నువ్వేది క్రెడిట్ తీసుకోవు కదా, అది నీ నేచర్. జామ్,
నేను లా చదివింది న్యాయం దక్కని పేదవాళ్ల కోసం పోరాడాలని, వాళ్ళకి న్యాయం అందేలా చెయ్యాలని. కానీ మా అమ్మ నా 2 చేతులు కట్టేస్తూ వచ్చింది. ఈ రోజు ఆ సంకెళ్ళు తెగిపోయాయి. అది నువ్వు నా పక్కనున్నావు కాబట్టే జరిగింది. అందుకే నువ్వు జీవితాంతం నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను. చం 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 పొలమారిందా? ఇది గనుక మా అక్క చూసిందంటే అదన్నది నిజం అనుకుంటుందిగా. వద్దు బాబు, ఆగిపోయింది. సరే మెల్లగా తిను. సరే నువ్వు తిను. బాబు అంటుకుంది. ఏమంటుకుంది చాం? మీ గడ్డానికి ఐస్ క్రీమ్ అంటుకుంది బాబు. ఓ ఎక్కడ? అక్కడ కాదు బాబు, ఇక్కడ. ఇటువైపా? ఎక్కడ చాం?